ఉగాది స్పెషల్ కి చేపల పులుసు అయితే చేసుకుంటున్నాం. మా సైడ్ మా స్టైల్లో ఎలా చేస్తామో చూపిస్తాను పదండి. ఒకప్పుడు ఫిష్ ని రేర్ గా తింటుండే, ఇప్పుడేందంటే నాకు సైట్ ఎక్కువైనందువల్ల ఎక్కువగా ఫిష్ ని ప్రిఫర్ చేస్తున్నా. ఇంటికి వచ్చినప్పుడు కంపల్సరీ ఫిష్ అయితే ఉండాలి, ఎందుకంటే మేము చేసే చేపల పులుసు టేస్ట్ అయితే మామూలుగా ఉండదు. హాస్టల్లో చికెన్ ని రొటీన్ గా సేమ్ టేస్ట్ గా తిని తిని విసుగొచ్చి ఇంటికి వచ్చి ఇలా మన చేతితో చేసుకొని తింటే ఉంటది మావా వేరే లెవెల్ అంతే. ఈ ప్రాసెస్ ని నేను ఒక్కదానే చేయలేదు, మా అమ్మ మా అక్క పిల్లలు చేయి కూడా పడింది. టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. ఒక ప్యాన్ లో పచ్చిమిర్చి, కరివేపాకు, ఎండుమిర్చి వేసిన తర్వాత మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న పేస్ట్ అయితే ఇందులో వేసి మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఎక్కువగా వాటర్ పోస్తే మా అమ్మకు నచ్చదు, అందుకే తగిన వాటర్ అయితే తీసుకున్నా. నెక్స్ట్ ఫిష్ అయితే వేసేసుకున్నా. పీసెస్ అన్ని వేసాక ఎక్కువగా మిక్స్ చేయకండి, మిక్స్ చేస్తే కంపల్సరీ చిరిగిపోతాయి. నెక్స్ట్ ప్లేట్ లోకి బగారా అండ్ చేపల పులుసు సర్వ్ చేసుకొని తింటుంటే ఉంటది మావా. ఈ చేపల పులుసు టేస్ట్ ని నేను మాటలో ఎక్స్ప్రెస్ చేయలేను, చాలా అంటే చాలా బాగుంది. ఇంకా నెక్స్ట్ వీడియో కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా.